పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, సహచార మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు, గురునాథ్ రెడ్డి గారు పెద్దలు, మనోహర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ప్రత్యేకంగా ఈనాడు ఓ ప్రజాసేవకుడు ఎలా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, నా ప్రాంతము, నా ప్రజలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లు సుభిక్షంగా ఉండాలి అనే ఓ ఆకాంక్ష, ఓ పట్టుదల, అలాంటి నాయకుణ్ణి కొడంగల్ ప్రజలు ఎన్నుకోవడము మీ అదృష్టము, మీకు సేవ చేయడము, మీరు వారి ముఖ్యమంత్రి చేయడము తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో అంటున్నా. మీ యొక్క ఈ కమిట్మెంటు, ఈ సేవా దృక్పథము, ఈ దార్శనికత్వము కొడంగల్ ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిపోవాలి. ఒక మెడికల్ కాలేజు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఎంసీహెచ్, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక లిఫ్ట్ ఇరిగేషను, దానికి తోడు నా పిల్లలు పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందియాలి. ఈ ప్రాంతంలో అక్షయ్ పాత్ర లాంటి ఒక సేవా సంఘము మనకు మన పిల్లలకు టిఫినే కానీ మధ్యాహ్న భోజనమే కానీ అందియాలి. ఆ ఆలోచన రావాలంటే అది చాలా గొప్ప విషయం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సమాజంలో మార్పు రావాలి అంటే మన పిల్లలు విద్యావంతులు, విద్యాధికులు కావాలి, తరక శక్తి పెరగాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందులో ప్రధానంగా ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్ల చదువుకుంటే ఓ తల్లిగా, ఓ బిడ్డగా, ఒక కోడలుగా, ఒక భార్యగా తన వంతు బాధ్యతతోటి సంసారాన్ని తిప్పుతుంది. ఆ తల్లికి ఆర్థిక సహాయం కాదు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందులో లోన్ల ద్వారా ప్రభుత్వం సహకరిస్తే అంచెలంచెలుగా ఎదుగుతుందనే ఓ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణమే కానీ, గ్యాస్ సిలిండరే కానీ, మహిళా సంఘాలకు రకరకాల పథకాలే కానీ, ఆర్టీసీ బస్సులే కానీ, చివరకు పెట్రోల్ బంకులు ప్రతి దాంట్లో మిమ్మల్ని భాగ్యస్వామ్యం చేసి ఈరోజు మనం సారా పండుగ చేసుకుంటాం. చీర ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు సుమారు 500 రూపాయల చక్కటి క్వాలిటీతో కూడిన చీరని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మీ కొడుకో, మీ పెద్ద కొడుకో, మనందరికీ దార్శనికుడు, ఇవాళ ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఆ చీర అందియాలన్న దృక్పథంతో ఓ మహా ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక మాట అంటాను. మీరు అదృష్టవంతులు, ఇలాంటి నాయకుని మీరు ఎన్నుకున్నారో, ఇలాంటి నాయకుడు దార్శనికత్వం వహించడము, రేపొద్దున మా ప్రాంతాలలో మేము కూడా ఇదే రకంగా మా ప్రాంతాలకు సేవ చేస్తాము వారి ఆశీస్సులతో చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ